నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి రెండవ భాగం వినేద్దామండి. మతిమరుపు గురించి సుబ్రహ్మణ్యం ఈ మధ్యన కాస్త శ్రద్ధగా ఆలోచించాడు. ఆ మాటకొస్తే చాలా రీసెర్చ్ కూడా చేశాడు. లైబ్రరీకి వెళ్ళి మతిమరుపు గురించిన చరిత్రనంతా చదివేశాడు. ఈ బలహీనతను జయించేందుకు చిన్న చిట్కా కూడా కనిపెట్టాడు. గది లోపల గుమ్మం పైన వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది. బయటకు వెళ్ళేటప్పుడు ఆ ఫోటో వంక చూడటం అలవాటు. ఒక కాగితం పైన పెద్ద పెద్ద అక్షరాల్లో కనిపించేలా ఇంగ్లీష్లో రాశాడు. ఏదైనా మర్చిపోయారేమో, ఆగి ఆలోచించండి అని దాని అర్థం. ఆ కాగితాన్ని దేవుడి ఫోటోకి పక్కగా బంక పెట్టి అంటించాడు. బయటికి వెళ్లే సమయంలో ఫోటోని చూడటం తప్పక జరుగుతుంది. అది చిన్నప్పటి నుండి వచ్చిన అలవాటు. మర్చిపోవటం అనే మాటే లేదు. అప్పుడు ఆ కాగితాన్ని చదువుతాడు, చదివి ఆలోచిస్తాడు. దట్స్ ఆల్. మతిమరుపు రాక్షసి ఇంకో కొంప చూసుకోవలసిందే, తప్పదు. ఆ రోజు సుబ్రహ్మణ్యం ఆఫీస్కని బయలుదేరాడు. తాళాన్ని చేతిలోకి తీసుకుని వెంకన్న ఫోటో వంక చూసి కళ్లతోనే నమస్కారం చేశాడు. పక్కన అతికించిన కాగితాన్ని చదివాడు. అంచేత ఆగి ఓ క్షణం ఆలోచించాడు. పోస్ట్ చేయాల్సిన ఉత్తరాలు లేవు. మీల్స్ కూపన్లు జేబులో ఉన్నాయి. మనీ పర్స్ ఉంది. ప్యాంటు బొత్తాలు సరిగ్గానే ఉన్నాయి. తల దువ్వేనా దూకున్నాను. ఇంకేమిటి? నథింగ్ మోర్. చలో. బయటకొచ్చి తలుపుల్ని దభేలమని మూశాడు. మొక్కల చాటున రామసూర్యం ఉలిక్కిపడి లేచి నిల్చున్నాడు. సుబ్రహ్మణ్యం తాళం వేసి జాగ్రత్త కోసం దాన్ని పట్టి గుంజుతున్నాడు అదే పనిగా. రామసూర్యానికి కోపం వచ్చింది, భయం కూడా వేసింది. తలుపుల్ని నాశనం చేసేలా ఉన్నాడనిపించింది. సర్వీసులో ఉంటే దేనికి భయపడేవాడు కాదు, దేన్ని లక్ష్య పెట్టేవాడు కాదు. తాళం వేశావుగా, ఎందుకలా దాన్ని పట్టుకుని ఉయ్యాలు ఊగుతున్నావు? గొళ్ళెం ఊడేను, జాగ్రత్త అన్నాడు బలవంతంగా నవ్వుతూ. ఆ మాటకు సుబ్రహ్మణ్యం సిగ్గుపడి ఏమీ మర్చిపోలేదన్న ధీమాతో వీధిలోకి వెళ్ళాడు. రామసూర్యం స్నానానికి వెళ్ళాడు. రమణి తన పనులన్నీ పూర్తి చేసుకుని మొక్కలకు నీళ్లు పెట్టింది. ఆ పైన సుబ్రహ్మణ్యం గది ముందు ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది. అప్పటికి తండ్రి స్నానం పూర్తి చేసి తదుపరి కార్యక్రమం పూజలో కూర్చున్నాడు. తల్లి వంటగదిలో ఉంది. రమణి తను చేయదలుచుకున్నవి, చెయ్యాల్సినవి పనులు పూర్తి కావటం చేత సగంలో వదిలిన ఎంబ్రాయిడరీ పని మొదలుపెట్టబోతూ బాత్రూంలోకి వెళ్ళింది. ఆ గదిలో మూలగా ఉన్న ఎర్ర ప్లాస్టిక్ బకెట్ ఆమె దృష్టిలో పడింది. అది సుబ్రహ్మణ్యానిది. దాంట్లో సబ్బు పెట్టిన ప్యాంటు షర్టు నొరగలు కక్కుతున్నాయి. బంక పెట్టి గోడ కంటించుకున్న కాగితం సుబ్రహ్మణ్యానికి దొడ్లో వదిలిన బట్టల గురించి గుర్తు చేసింది కాదు. రమణి 2 క్షణాలు నిలబడి ఆలోచన చేసింది. కావాలని వదిలిపెట్టి ఉంటాడా అని కూడా ఆలోచించింది. చచ్చ, అలాంటిదేం కాదు, కొంటితనం కానే కాదు, మతి మరిపే పాపం అనుకుంది. ఇంకేం ఆలోచించకుండా బకెట్ను చేతిలోకి తీసుకుంది. 10 నిమిషాల్లో ఆ రెండింటిని శుభ్రంగా గుంజేసి ఒక మూలగా ఎవరికి కనిపించకుండా తీగపైన ఆరేసింది. బకెట్ను ఎక్కడ చూసిందో అక్కడే ఉంచింది. లోనికి వెళ్ళి ఎంబ్రాయిడరీలో మునిగిపోయింది. మధ్యాహ్నం అయ్యేసరికి రామసూర్యం గారికి నిద్ర ముంచుకొస్తుంది. సర్వీసులో ఉండగా ఫైళ్ల వెనకాలే కునుకు లాగించేవాడు, గుమస్తాల కంటపడకుండా. రిటైర్ అయ్యాక బేఫికర్గా భోంచేసి నిద్రపోతున్నాడు. ఏ పని, ఏ శక్తి ఆయన్ని ఆ కార్యక్రమం నుంచి ఆపలేవు. హనుమాయమ్మ గారికి మధ్యాహ్నపు నిద్ర అలవాటు లేకపోయినా పడిన శ్రమకి విశ్రాంతిగా వంటగదిలో గచ్చుపైనే కొంగుపరుచుకుని ఏ పుస్తకం చదువుకుంటూ 1 గంట సేపు దొర్లుతుంది. రామసూర్యం గారు పడగదిలో, హనుమాయమ్మ గారు వంటగది గచ్చుపైన పవళించి ఉండగా రమణి దొడ్లోకి వచ్చింది. ఎండ పెళ్ళును కాచిందేమో. ఆరేసిన ప్యాంటు షర్టు ఎండి రెపరెపలాడుతున్నాయి. వాటిని మెల్లిగా చేతిలోకి తీసుకుని తల్లి కంట పడకుండా మధ్యగదిలోకి వెళ్ళింది. ఎలక్ట్రిక్ ఐరన్ బయటకు తీసి ప్లగ్ తగిలించింది. పెట్టి వేడెక్కాక ఆ రెండింటిని ఇస్త్రీ చేసే కార్యక్రమం మొదలుపెట్టింది. ఆ పని ఆమెకు బాగా తెలుసును. తండ్రివి, తల్లివి, తనవి బట్టలన్నీ 2 రోజులకోసారి ఉతికి ఇస్త్రీ చేసి మడతలు పెట్టి బీరువాలో ఉంచుతుంది. కానీ ఆ క్షణంలో సుబ్రహ్మణ్యం బట్టలకు పెట్టి రుద్దుతూ ఉంటే తప్పుగా అనిపించకపోగా ఏదో అర్థం కాని థ్రిల్లుగా కూడా ఉంది. అతడు ముంగిల్లో ముగ్గేసిన క్షణం, గదిని శుభ్రం చేసిన క్షణం కూడా తప్పనిపించలేదు. దానికి కారణం ఆమె కంటికి అతడు ఆకతాయి కుర్రాళ్లా కాకుండా భిన్నంగా కనిపించడమే. తను కనిపిస్తే ఉలిక్కిపడి తప్పుకునే పద్ధతి, ఎదురై చిరునవ్వు చిందిస్తే అతడిలో కనిపించే తత్రపాటు, లోకం తెలియని అమాయకత్వం అందుకు కారణాలు.
కొంతమంది ఆడపిల్లలకి గొడవ చేసే మగవాళ్ళంటే ఇష్టం. ఇంకొంతమందికి మొరటు వాళ్ళంటే మోజు. కొంతమందికి బుద్ధిగా దద్దోజనంలాగా ఉండేవాళ్ళంటే గొప్ప గురి. రమణికి గొడవలు చేసే అల్లరి రకం, మొరటుగా ఉండే చిల్లర రకం అంటే గిట్టదు. బుద్ధిమంతరపుతనం జీవితంలో చాలా ముఖ్యమని ఆమె థియరీ. అది సుబ్రహ్మణ్యానికి పుష్కలంగా ఉందని కూడా కనిపెట్టింది. అంచేత అతగాడంటే ఇష్టాన్ని నిశ్శబ్దంగా పెంచుకోసాగింది. ప్యాంటు షర్టు ఇస్త్రీ చేసి ఆ 2 మడతలని భద్రంగా బీరువాలో ఉంచింది. ఈసారి కాసేపు ఏడిపించి కానీ ఇవ్వరాదని గట్టిగా అనుకుంది. సాయంత్రం అతడు వచ్చేసరికి ఏమీ తెలియనట్లుగా దొడ్లో కుర్చీ వేసి కూర్చుని దిండు గలీబు పైన చిలక గోరింకల బొమ్మలని అల్లుతోంది. సుబ్రహ్మణ్యం రావటం చాలా తాపీగా వచ్చాడు. హుషారుగా కూడా ఉన్నాడు. బట్టలు మార్చి లుంగి కట్టాడు. మొహం వాషింగ్ కని బాత్రూంకి వెళ్ళాడు. అక్కడున్న తన బకెట్ను చూశాడు. అప్పుడు కానీ బట్టల విషయం గుర్తుకొచ్చింది కాదు. నిజమే, ఉదయం ప్యాంటు షర్టుకు సోప్ పట్టించి బకెట్లో ఉంచాడు. ఆ పైన ఏమైంది? స్నానం చేశాడు. ఆఫీస్కి వెళ్లే ముందు ఉతికి గదిలో ఆరేద్దాం అనుకున్నాడు. కానీ గుర్తు లేక అలాగే వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడేమో ఖాళీ బకెట్ మాత్రమే ఉంది, బట్టలు లేవు. అంటే సుబ్రహ్మణ్యం ఆదుర్దాగా అటు ఇటు చూశాడు. రమణి ఓరకంట అంతా కనిపెడుతూనే ఉంది. వేళ్లు కదులుతూనే ఉన్నాయి. ఏం చేయాలో తెలియక వచ్చిన పని మర్చిపోయి అలాగే నిల్చుండిపోయాడు సుబ్రహ్మణ్యం. ప్యాంటు షర్టు పోయినట్లే, నిక్షేపం లాంటివి. కుట్టించి 2 నెలలు కూడా కాలేదు. చచ్చా, తను బాగుపడ్డు. కానీ వెంటనే చిన్న ఆశ, ఒకవేళ హనుమాయమ్మ గారు తీసి జాగ్రత్త చేసిందేమో అని. అతగాడు అక్కడి నుంచి కదిలి కాస్త ముందుకొచ్చాడు. అతడి ప్రతి కదలికను ఆమె గమనిస్తూనే ఉంది. ఏమంటాడో చూద్దాంలేమ్మని అలాగే కూర్చుంది. మీ అమ్మగారు ఉన్నారా అండి అన్నాడు బింకంగా. లేరండి, పక్కవారింట్లో ఉంది. ఏమన్నా పనా అండి అడిగింది. అబ్బే ఏం లేదండి, ఊరికినే సరదాగా. రామణికి నవ్వు ఆపుకోవటం కష్టంగా ఉంది. పళ్ళ బిగువున వెళ్ళుకొస్తున్న నవ్వును వెనక్కు తోసేస్తూ కాస్త కోపంగా చూసింది. ఆ చూపుకి సుబ్రహ్మణ్యం తట్టుకోలేకపోయాడు. తాను చివరిగా వాడిన పదం వల్లే ఆమెకంత కోపం వచ్చిందని సర్దుకుంటున్నట్లుగా, చిన్న పని ఉందండి అంతే అన్నాడు పొడిగా. సరిగ్గా అదే సమయానికి రామసూర్యం వీధిలోకి వెళ్ళటానికి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. వాళ్ళిద్దరినీ చూసి ఆగాడు. సుబ్రహ్మణ్యం మొహంలోకి ఆందోళనగా చూసి, ఏమిటోయ్ మళ్ళీ ఏమైంది అని అడిగాడు. ఆహా, ఏం కాలేదండి. ఉదయం ప్యాంటు షర్టుకు సోప్ పెట్టి బకెట్లో పడేసి ఆఫీస్కి వెళ్ళానండి. కానీ ఇప్పుడు చూస్తే బకెట్ మాత్రమే ఉందండి, బట్టలు లేవండి. రామసూర్యం కోపంతో పెద్దగా నెట్టూర్చి కూతురి వంక చూసి, ఏమా మీరెవరన్నా కానీ తీశారా అని అడిగాడు. రమణి తలెత్తకుండానే, ఏమో నాన్న, నేనైతే చూడలేదు, అమ్మ సంగతి నాకు తెలీదు అంది. సుబ్రహ్మణ్యం బోనులో నిలబడ్డ ముద్దాయిలా ఉండిపోయాడు. రామసూర్యం గారికి వాళ్ళిద్దరిని అలా వదిలి వెళ్ళటం ఇష్టం లేక పక్కనే ఉన్న సిమెంట్ అరుగుపై కూర్చుంటూ, అంత మతిమరుపు అయితే ఎలాగోయ్, ఒకరోజు దీపం ఆర్పటం మర్చిపోతావు, ఇంకో రోజు గదికి తాళం వేయటమే మర్చిపోతావు. రేపు బట్టలు లేకుండా ఆఫీస్కి వెళ్ళేట్టున్నావు అన్నాడు సీరియస్గానే. ఆ మాట విన్నాక రమణికి నవ్వాగింది కాదు, పెళ్ళున నవ్వింది. కూతురు నవ్వాక తన మాటలోని జోక్ అర్థమయ్యి ఆయన నవ్వాడు. వాళ్ళిద్దరూ అలా నవ్వేసరికి సుబ్రహ్మణ్యానికి బాధ అనిపించింది. అహం కాస్త దెబ్బతిన్నట్లు అనిపించింది. అవమానం పొందినట్లు తల ఉంచుకొని గదివైపుగా వెళ్ళిపోయాడు. అతడు వెళ్ళిపోగానే రామసూర్యం లేచి నిలబడి, అలా బజార్లోకి వెళ్ళొస్తా అంటూ వెళ్ళిపోయాడు. మరేమీ ఆలోచించకుండా రమణి చెంగున లేచి చేతిలో సరంజామని కుర్చీలో పడేసి లోనికి పరిగెత్తి బీరువా తెరిచి ప్యాంటు షర్టు తీసుకుని అతడి గదివైపుగా బయలుదేరింది. సరిగ్గా అదే సమయానికి హనుమాయమ్మగారు లోనికి వస్తూ కూతురికి ఎదురైంది. కూతుర్ని, ఆమె చేతులని బట్టల్ని కూడా చూసింది. ఏమిటి అవి అడిగింది అర్థం కాక. రమణి కంగారు పడింది. ఏం చెప్పాలో తెలియక తడబడింది. బట్టలు అంది. ఆ విషయం తెలుస్తూనే ఉంది, కానీ ఎవరివని? ఆ ప్రశ్నకు ఏం చెప్పాలో తెలియక అలాగే నిల్చుండిపోయింది. హనుమాయమ్మగారికి ఆమె చేతిలో బట్టల్ని, మొహంలోని భయాన్ని చూశాక విషయం అర్థమైంది. కూతురి వంక గుర్రుగా చూసి విసవిసలోనికి దారితీసింది. ఆవిడ ఉద్దేశం కూతురు తన వెనకే వచ్చేయాలని. కానీ రమణి అలా అర్థం చేసుకోలేదు.
వెళ్ళి ఇచ్చేసిరా అన్నట్లు భాష్యం చెప్పుకుని ముందుకు సాగి అతడి గదిని చేరుకుంది. సుబ్రహ్మణ్యం మంచం మధ్యలో దిగులుగా దీనంగా కూర్చున్నాడు. చూపులు గోడపైన భగవంతుడు పక్కగా అంటించుకున్న కాగితం పైన ఉంది. నిక్షేపం లాంటి ప్యాంటు షర్టు పోయాయనే బాధ ఒకవైపు, ఇంటి యజమాని పెళ్లి కాని కూతురి ముందర తన పరువంతా తీసేశాడన్న బాధ ఇంకోవైపు. ఆయనకు తనపైన జోక్ చేయాలనుకుంటే అదే నా సమయం సందర్భం. తనని పక్కకు పిలిచి, సుబ్రహ్మణ్యం ఇదిగోనోయ్ జోకు అని చెప్పి పీల్చుంటే ఎంతసేపు కావాలంటే అంతసేపు నవ్వి పెట్టేవాడే. ఆ మాత్రం సందర్భ శుద్ధి ఉండొద్దు ఆ పెద్ద మనిషికి. సరే, ఆ పెద్ద మనిషి ఉద్యోగం పోయి బాధ కొద్దీ ఏడుస్తే బాగుండదని జోకాడు. సరే, కానీ ఆ పిల్ల నవ్వేమిటి హిహిహి అనుకుంటూ. అయినా తనకి మతిమరిపేమిటి? ఏ జన్మలోనో ఎవరి బుర్రో తినేసి ఉంటాడు. గడపలో గాజుల శబ్దం విని సుబ్రహ్మణ్యం చూపుల్ని ఆ వైపుగా తిప్పాడు. అక్కడ రమణి నిల్చునుంది. చేతిలో ఇస్త్రీ బట్టలు, పెదవులపైన చిరునవ్వు. సుబ్రహ్మణ్యం సర్వం మరిచి అలాగే చూస్తూ ఉండిపోయాడు కాసేపు. గుండె లోపల అర్థం కాని అలజడి, బుర్రంతా ఏ ఆలోచన లేకుండా మొద్దుబారిన ప్రశాంతత. అతడు తేరుకునే లోపలే ఆమె, మీ బట్టలు అంది పొడిగా. సుబ్రహ్మణ్యం అప్రయత్నంగా లేచి నిల్చున్నాడు. తడబడే అడుగులతో కాస్త ముందుకొచ్చి ఆమె చేతులని బట్టలను అందుకున్నాడు. అప్పుడు తన వేళ్లకు తాకిన ఆమె లేత చేతి స్పర్శతో బుర్రలోని స్తబ్దతను ఎత్తేసినట్లుగా సందడి. ఎక్కడున్నాయండి ఆనందంగా అడిగాడు. ఉదయం బాత్రూంలో మర్చిపోయారు, ఉతికి ఆరేసి ఇస్త్రీ చేశాను అంది కాస్త గొప్పగా. ఇందాక ఆమె నవ్విందని కోపగించుకున్నందుకు బాధపడ్డాడు. చాలా థ్యాంక్స్ అండి, అసలు ప్యాంటు షర్టు పోయి ఉంటాయని చెప్పి సున్నా చుట్టేసుకున్నా, బతికించారు అన్నాడు. ఆమె అక్కడే నిల్చుని తదేకంగా అతడి వైపే చూస్తోంది. సుబ్రహ్మణ్యం మళ్ళీ అన్నాడు, ఈ మతి మరుపుతో గొప్ప చిక్కొచ్చి పడిందండి. మా ఇంట్లో అయితే అమ్మ బామ్మ వెనకాలే ఉండి కవచాలాగా కాపాడుతారు. ఇక్కడ మీరు ఉన్నారనుకోండి, కానీ రామసూర్యం గారి ఫ్యామిలీ మొత్తాన్ని ఉద్దేశించి మీరు అనే పదం వాడాడు, కానీ తననే అన్నాడనుకుని రమణి చిన్న చొరక వేసింది. అంటే నేను మీ అమ్మ బామ్మ లాంటి దాన్నేనా అంది. చిన్న మాట ఎంత పనిచేసిందో అర్థమైంది. గురుడు సర్దుకున్నాడు. అంటే నా ఉద్దేశం మీరు వాళ్ళంత అభిమానంగా అనేసి అక్కడితో ఆగిపోయాడు. రమణి అతడి కంగారుకు సన్నగా నవ్వుకుంది. మొన్న గదికి తాళం వేసి నా ఆస్తిని కాపాడారు, ఇవాళ బట్టలిచ్చి మానం కాపాడారు అన్నాడు. రమణి ఈసారి పెద్దగా నవ్వింది. సుబ్రహ్మణ్యానికి ధైర్యం వచ్చింది. ప్రతిరోజు గది ముందర ముగ్గులు పెట్టేది కూడా మీరే కదూ ఆసక్తిగా అడిగాడు. ఆ ప్రశ్నకు ఆమె బదులివ్వలేదు. అతడి వంక అదోలా చూసి అక్కడి నుంచి కదిలి మొక్కల పక్క నుంచి వనదేవతలా మాయమైంది. ఆ చూపులోనే జవాబుంది, అర్థం చేసుకుంటే. సుబ్రహ్మణ్యం అర్థం చేసుకున్నాడు. రమణి లోనికి వెళ్ళేసరికి హనుమయమ్మగారి గడపలోనే సిద్ధంగా నిల్చునుంది. ఇచ్చావా అంది కోపంగా. రమణి బదిలివ్వకుండా లోనికి వెళ్ళింది. ఆవిడ కూతురు వెంటే వెళ్ళి, అదిగా అదే పెళ్ళి కావలసిన పిల్లవి, ముక్కు మొహం తెలియని ఆ కుర్రాడి బట్టలు ఉతకటం, ఇస్త్రీ రుద్దటం, పైగా తీసుకువెళ్ళి ఇవ్వటం, ఎవరైనా చూస్తే ఎంత అప్రతిష్ట బొగ్గలు నొక్కుంటూ అంది. రమణి కావాలనే కాస్త విసుగును ప్రదర్శించింది. అబ్బా, ఇప్పుడు ఏమైందని రాధాంతం? ఉతికినవే మర్చిపోయినట్టున్నాడు, బాత్రూంలో కనిపించాయి, తీసి తీగపైన పడేశాను, అవే ఎండాయి, సర్లేమ్మని పెట్టి రుద్దాను. అతగాడు బట్టలు పోయాయని కంగారు పడుతూ ఉంటే కాస్త ఏడవ నుంచి తీసుకువెళ్ళి ఇచ్చాను అంతే. చాలా తేలిగ్గా చెప్పింది. హనుమాయమ్మ కళ్ళెంత చేసుకుని కూతురు వంక చూసింది. మొన్నటికి మొన్న అతడి గదంతా ఊడ్చావా? రోజు వాకిట్లో ఊడ్చి ముగ్గులు పెడుతున్నావా? ఇవాళేమో బట్టలు ఉతికావా? ఇవన్నీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అంది. రమణి మౌనంగా ఉండిపోయింది. అయితే ఈ రాద్ధాంతమంతా రామసూర్యానికి తెలియకుండా జాగ్రత్త పడ్డారు తల్లి కూతుళ్ళు. ఆ మర్నాడు రమణి చేతుల మీదుగా తీసుకున్న ప్యాంటు చొక్కా వేసుకుని ఆఫీస్కి వెళ్తూ ఉంటే సుబ్రహ్మణ్యానికి ఒళ్ళంతా వెచ్చవెచ్చగా హాయిగా గొప్ప థ్రిల్లుగా అనిపించింది. రామసూర్యం గారు మొక్కల్లో తల మునకలుగా ఉన్నా సరే హలో సార్ అని పలకరించాడు. అతడి చొరవకి ఉత్సాహానికి చిరాకు పడి, హల్లోలు సరేగానే దీపం ఆర్పావా అడిగాడు ఆత్రంగా. ఆర్పానండి. ఫ్యాను
అది ఆర్పానండి. కిటికీలు మూసావా? మూసానండి. బాత్రూంలో ఏమన్నా వదిలేసావా? అబ్బే లేదండి. గదికి తాళం వేశావా? వేశానండి. అయితే నడు. అలాగేనండి అని సుబ్రహ్మణ్యం వీధిలోకి వెళ్ళాడు. రామసూర్యం గారు అమ్మయ్య వీడిల్లు బంగారంగాను అని పనిలోకి దిగాడు. కానీ గదికి తాళం బిగిస్తూ పక్కనే గోడ అంచున ఉంచిన ఆఫీసు సర్క్యులేటింగ్ లైబ్రరీ తాలూకు వీక్లీని మర్చిపోయాడని ఆయన గమనించాడు కాదు. ఇల్లు సర్దుమణిగాక రమణి మొక్కలకు నీళ్లు పెట్టి గది ముందు ఊడ్చి ముగ్గేసి వెళ్ళిపోబోతూ ఉండగా గోడ అంచున పత్రిక గాలికి రెపరెపలాడుతూ కనిపించింది. రమణికి పుస్తకాలు పత్రికలు చదివే అలవాటు లేదు. అయినా కాలక్షేపంగా ఉంటుందని తీసుకెళ్ళింది. భోజనాలు అయ్యాక తీరుబడిగా ఎంబ్రాయిడరీ మొదలు పెట్టబోతూ బొమ్మలు చూద్దామని పత్రిక తెరిచింది. దాంట్లో నుంచి జారిపడింది ఇంగ్లాండ్ కవరు. కింద పడ్డ కవర్ని చేతిలోకి తీసుకుని చూసింది. శేషగిరిరావు బజారు వీధి, సత్యనారాయణపురం, విజయవాడ అని రాసింది అడ్రస్సు. కవర్ని అతికించడం మర్చిపోయినట్లున్నాడు. ఆ ఉత్తరాన్ని తిరిగి పుస్తకంలో ఉంచబోతూ ఉండగా ఆలోచన వచ్చింది. పరాయి వాళ్ళ ఉత్తరాలు చదవటం పద్ధతి కాదని ఆమెకు తెలుసును. కానీ సుబ్రహ్మణ్యాన్ని పరాయివాడిగా అనుకోవటం ఎంచేతనో ఆమెకు నచ్చింది కాదు. అందువల్ల అటు ఇటు చూసి ఉత్తరాన్ని విప్పింది. బామ్మ అనే సంబోధనతో మొదలైంది ఉత్తరం. పైన అడ్రస్సు శేషగిరి అని రాసింది. లోపల బామ్మ అంటూ బిగినైంది. అంటే బామ్మగారి పేరు శేషగిరా? ఏమో అయ్యుండొచ్చు. మగ పేర్లు పెట్టుకునే నారీమణులున్నారేమో, తనకేం తెలుసు? చదవటం ప్రారంభించింది. మొన్న నువ్వు రాసిన ఉత్తరం అందినట్టే ఉంది. నాన్నకి ఆయన స్నేహితుడి అడ్రస్ రాయమని రాశాను. అందిందా? నువ్వు రాసినవన్నీ తూచా తప్పకుండా పాటిస్తున్నాను. గుమ్మడికాయను గడప లోపలికి కూడా రానియటం లేదు. రాత్రిళ్ళు పాలు తాగటం లేదు. ఇక్కడ దొరికి చావవు. అయినా ఇక్కడ పాలు తాగే వాళ్ళని పిచ్చి వెధవను చూసినట్టు చూస్తారు. అన్నట్టు నేనుంటున్న ఇంటి ఆయనకి ఒక కూతురుందే, చాలా బాగుంటుంది. మంచి పనిమంతురాలు, బుద్ధిమంతురాలు. నువ్వైతే నా బంగారు తల్లే అని చెప్పి బొగ్గరు నిమిరేదానివి. మొన్నొక రోజున గదికి తాళం పెట్టడం మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయానే. ఆ పిల్ల గదంతా సర్ది ఊడ్చి భద్రంగా తాళం వేసింది. రోజు నా గది ముందు నీళ్లు చల్లి ముగ్గులు పెడుతోంది. సోపు పట్టించి బట్టలు మర్చిపోతే ఉతికి ఆరేసి ఇస్త్రీ కూడా చేసిచ్చింది. నువ్వొకసారి వస్తే చూద్దు గాని వస్తావా? వస్తానంటే నాన్నకి నిన్ను పంపమని గుర్తుపెట్టుకొని రాస్తా. ఏ సంగతి రాయి. బామా, ఈ విషయాలన్నీ అమ్మకు కానీ ఆవిడ మొగుడుకు కానీ చెప్పకు, పరమరహస్యం. ఉంటాను సుబ్బులు. రమణికి ఆ ఉత్తరం చదివాక మొహం సిగ్గుతో ఎర్రబడింది. కింది పెరిమిని ఉనిపంటితో నొక్కిపట్టింది. మనసు పరవశంగా ఉంది. ఒళ్ళంతా విచ్చుకుంటున్నట్లు హాయిగా ఉంది. ఆ ఉత్తరాన్ని తిరిగి పుస్తకంలో ఉంచబోతూ ఉండగా చిన్న అనుమానం వచ్చింది. ఈ మతిమరుపు మహారాజు రాసిన ఉత్తరాన్ని పోస్టు డబ్బాలో పడేస్తాడా? వేస్తే ఎన్నేళ్లకని, ఎన్ని యుగాలకని చెప్పటం కష్టం. తన కర్తవ్యం ఏమిటో అర్థమైంది. చివుక్కున లేచి పుస్తకాన్ని ఉత్తరాన్ని తీసుకుని చెప్పులు తొడుక్కుని బయటకొచ్చి వీధిలోకి వెళ్ళబోతూ వీక్లీని ఉదయం ఎక్కడైతే చూసిందో అక్కడే ఉంచేసి ఉత్తరాన్ని మాత్రం పుచ్చుకుని వీధి చివరన కనిపిస్తున్న ఎర్ర డబ్బా దగ్గరికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని నాలుకతో తడిచేసి అంటించి డబ్బాలో పడేసింది. ఇంటికొచ్చి యథావిధిన ఎంబ్రాయిడరీ పని మొదలుపెట్టింది. పతంజలి గారిది ఇల్లు కాదు, పెద్ద భవంతి. ఆ 2 అంతస్తుల భవనాన్ని ఎన్ని ఎకరాల స్థలంలో నిర్మించారో చెప్పటం కష్టం. భవనం చుట్టూ ఎత్తైన ప్రహరీ, ముందర కావలసినంత ఖాళీ స్థలం. ప్రహరీ గేటు నుంచి భవనం వరకు సిమెంట్ రోడ్డు, ఇరువైపులా అందంగా కత్తిరించబడ్డ క్రోటన్ మొక్కలు, పోక చెట్లు, అందమైన రంగుల్లో హుందాగా నిలబడ్డ భవనం. ఇవన్నీ రోడ్డు పైన నిలబడి చూసినా కనిపిస్తాయి. ఆ భవనం డాబుని దర్జాని చూసి అది ఏ సినిమా వారిదో, మాజీ మంత్రిదో అనుకునే అవకాశం ఉంది. కానీ పతంజలి గారికి ఆ 2 రంగాలతోనూ సంబంధం లేదు. ఆయనకి ఆ ఇంటితో పాటుగా కాస్త కుస్తో పొలం కూడా ఉంది. బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆయన స్వార్జితం కావు, దత్తత చేసుకున్న తండ్రి చలవ. అంచేత పతంజలి గారికి పని చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిని కాపాడుకునే శ్రద్ధ, కాపాడుకోవాలన్న ఇంగితం ఉన్నాయి. డబ్బును పెంచుతుందన్న విషయం ఆయన కొద్ది కాలంలోనే గ్రహించాడు. బాగానే ఉందనుకున్నాడు. మనిషి సుఖంగా బతకడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. లంకంత కొంప,
లక్ష్మీదేవి లాంటి భార్య, శిశింద్రి కూతురు, తరచూ చిక్కుల్లో పడే కొడుకు, ప్లస్ ఒక కారు. పతంజలి గారికి కొన్ని స్థూలమైన అభిప్రాయాలున్నాయి. దేవుడు మనిషికి ప్రేమతో కొన్నిటిని ప్రసాదిస్తాడు. వాటిని మనిషి జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటిల్లో ఆస్తి ఆరోగ్యాలు ముఖ్యం. ఆస్తిని కాపాడుకోవాలంటే తెలివితేటలు కావాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మంచి అలవాట్లు, శ్రద్ధ కావాలి. పతంజలి గారికి 60 ఏళ్ళు నిండబోతున్నాయి. కానీ చూడటానికి పోత పోసిన కంచు విగ్రహంలాగా ఉంటాడు. 6 అడుగులకు పైగా ఎత్తు, దానికి తగ్గ లావు, తెల్లటి కడ్డీ జుట్టు, ఉక్కు కడ్డీ లాంటి చేతులు, వెడల్పైన మొహం. ఆయన్ని చూసి వయసు అడిగి తెలుసుకుని ఆరోగ్య రక్షణకి అగ్రతాంబూలం ఇచ్చేయాల్సిందే. చిన్నతనం నుంచి కూడా ఆయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ జాస్తి. వ్యాయామం, దండీలు, బస్కీలు, పరిగెత్తటాలు మొదలైన ప్రక్రియలన్నీ పిన్న వయసులోనే ప్రారంభమయ్యాయి. అవన్నీ సరదాగా మొదలై అలవాట్లుగా మారాయి. దత్తతెళ్ళి ఆస్తి కలిసి రావటంతో బతకటానికి శ్రమ తప్పటం చేత తన దృష్టిని పూర్తిగా ఆరోగ్య పరిరక్షణపై కేంద్రీకరించాడు. ప్రతిరోజు ఉదయాన్నే 2-3 బజార్లు పరిగెత్తటం, ఇంటికొచ్చి బస్కీలు తీసి ఆసనాలు వేయటం, సాయంకాలాలు వాకింగ్ చేయటం ఆయన దినచర్యల్లో అతి ముఖ్యమైన ఘట్టాలు. చిన్నతనం నుంచి తల్లిదండ్రులు పిల్లలకి మంచి అలవాట్లు నేర్పి వ్యాయామం చేయిస్తే ప్రతివాడు 100 సంవత్సరాలు బతుకుతాడని కాగితం రాసిస్తానంటాడు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేసి దుర్వ్యసనాలు చేసుకుని అయ్యో ఆయుష్ ప్రమాణం పడిపోయిందని గోల పెట్టే వాళ్లను కాల్చి పారేస్తానని కూడా అంటాడు. ఆయన దగ్గర తుపాకీ ఉంది, దానికి లైసెన్స్ కూడా ఉంది. అయినా దాన్ని ఇంతవరకు వాడలేదు. ఆయన పిల్లల్ని అలాగే పెంచాడు. భార్య చేత కూడా ఆసనాలు వేయించేవాడు. పెళ్ళైన కొత్తల్లో ఆవిడ భయంతో చెప్పినట్లు చేసేది. ఆ తర్వాత మొరాయించటం మొదలుపెట్టింది. నీ కర్మ అని వదిలేశాడు. కొన్నాళ్లుగా ఆయనలో ఆలోచనలు ప్రారంభమయ్యాయి. ఈ ఆరోగ్య సూత్రాలు తనకి తన వాళ్లకే పరిమితం కాకుండా బయట ప్రజలకు కూడా ఎందుకు చెప్పకూడదు అని ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలో పెట్టాడు. ప్రతి ఆదివారం క్లాసులు ఏర్పాటు చేశాడు. ఆసనాలు వేయటం ఎలా, వ్యాయామం, రన్నింగ్, వాకింగుల వల్ల కలిగే లాభాలేమిటి సోదాహరణంగా వివరిస్తాడు. దగ్గరుండి ఆసనాలు వేయించి బస్కీలు తీయిస్తాడు. అలాగని ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించడు. పైగా తనే వచ్చిన వాళ్ళందరికీ బాదం పప్పులు, పాలు సప్లై చేస్తాడు. మొదట్లో జనం ఆయన మాటను నమ్మారు కాదు. కానీ ఇప్పుడిప్పుడు ప్రతి ఆదివారం నాడు 10 మంది దాకా వస్తున్నారు. అంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఆ వచ్చే వాళ్లకు సదుపాయంగా ఒక చిన్న రేకుల షెడ్ కూడా నిర్మించాడు. సుబ్రహ్మణ్యం ఆయన్ని కలవాలని వెళ్ళింది ఆదివారం నాడు. అతడు వెళ్ళేసరికి పతంజలి గారు పరవళ్ళు తొక్కుతున్నారు. తెల్లటి మట్టలాగు తొడిగాడు. స్పోర్ట్స్ బనీను, కాళ్ళకి కాన్వాస్ బూట్లు కూడా ఉన్నాయి. నిలబడే పరిగెత్తుతున్నట్లు కథం తొక్కుతున్నాడు. తండ్రి రాసిన ఉత్తరాన్ని బట్టి పతంజలి గారంటే గ్లాస్కో పంచె, సిల్కు లాల్చి, పైన పొన్నూరు ఖద్దరు కండువా, చేతిలో ఇంగ్లీష్ పేపర్తో కనిపిస్తాడని ఊహల్లోనే బొమ్మను గీసుకుని మరీ వచ్చాడు సుబ్రహ్మణ్యం. అంచేత ఇలా వాకిట్లో నిక్కర తొడుక్కొని ఎగిరెగిరి పడుతున్న ఆ పెద్ద మనిషి పతంజలి గారు కాదని, బహుశా పిల్లనిచ్చిన మామగారి ఉండొచ్చునని అనుకుంటూ ధైర్యంగా గేటు తెరిచి చకచకా నడిచొచ్చి ఆయన దగ్గరగా నిల్చున్నాడు. ఆయన సుబ్రహ్మణ్యాన్ని చూశాడు కానీ కార్యక్రమాన్ని ఆపాడు కాదు. అలాగని ఊరుకుండిపోలేదు. ఎవరు కావాలి అని అడిగాడు. పతంజలి గారు ఉన్నారా అండి? ఉన్నాడు. ఏం? ఆహా, మా నాన్నగారు అని సుబ్రహ్మణ్యం ఏదో చెప్పబోయాడు. ఏమిటి, పతంజలి గారు మీ నాన్నగారా? కథం తొక్కుతూనే అడిగాడు. కాదండి, మా నాన్నగారు ఉత్తరం రాశారండి. ఎవరికి? నాకేనండి. మీ నాన్న నీకు ఉత్తరం రాస్తే పతంజలితో ఏం పని? చదివి వినిపించాలా? ఆయన క్షణం భూమి మీద నిలకడగా ఉంటే విషయం విశదంగా చెప్దామంటే ఆయన ఆగేటట్టుగా లేకపోవటం చేత గట్టిగా చెప్పాడు. మా నాన్నగారు ఉత్తరం రాసి పతంజలి గారిని కలవమన్నారండి, అందుకని వచ్చాను అన్నాడు. అలా చెప్పు. ఇంతకీ మీ నాన్న పేరు? శేషగిరి. ఆ పేరు విన్నాక ఆయన కథం తొక్కటం టక్కున ఆపాడు. ఆశ్చర్యంగా అతడి వైపు చూస్తూ, హార్ని, నువ్వు శేషు కొడుకువా? చెప్పావు కాదేం? నీ పేరేంటి? ఏం చేస్తుంటావు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. సుబ్రహ్మణ్యం అన్నిటికీ ఓపిగ్గా సమాధానాలిచ్చి, కాస్త పతంజలి గారిని పిలుస్తారా అని అడిగాడు అమాయకంగా. పతంజలి పగలబడి పెద్దగా నవ్వాడు.
నేనేనోయ్ పతంజలిని అంటూ దగ్గరకొచ్చి సుబ్రహ్మణ్యం భుజం చుట్టూత ఆప్యాయంగా చెయ్యి వేశాడు. బలమైన ఆయన చేతుల కింద అతగాడి శరీరం కందిపోతోంది. నీ వయసు ఎంతోయ్ అడిగాడు అతడి ఒంటిని పరీక్షగా చూస్తూ. 25 అలాగా. హైట్ ఎంత? ఏమో ఎప్పుడు లెక్క కట్టలేదండి, కానీ 5'7" ఉంటానండి. పోనీ బరువు తూచుకున్నావా? మొన్న రైల్వే స్టేషన్లో చూసుకున్నానండి, 65 కిలోలు. పతంజలి అతడి భుజంపై నుంచి చెయ్యి తీసేసి వచ్చి కాస్త దూరంగా ఎదురుగా నిల్చున్నాడు. ఆకాశం వంక చూస్తూ లెక్కలు కడుతున్నాడు. సన్నగా తనలో తాను వణుక్కుంటున్నాడు. సుబ్రహ్మణ్యానికి ముంచుకొస్తున్న ముప్పు అర్థమైంది కాదు. వింతగా ఆయన వంక చూస్తున్నాడు. తన ఎత్తు బరువుల వెనక అంతటి గణిత శాస్త్రం ఉందంటే నమ్మకం కుదరటం లేదు. కాసేపటికి 4 9 ఎంతోయ్ అని అడిగాడు పతంజలి. 36 అండి. 36? కరెక్టే కదూ? అయితే తప్పదోయ్ అన్నాడు. ఏమిటండి అమాయకంగా అడిగాడు సుబ్రహ్మణ్యం. అదే, నువ్వు రోజు వ్యాయామం చేసి ఆసనాలు వేయాలి, సర్వాంగాసనం వేసి బస్కీలు తీసి 2 మైళ్ళు పరిగెత్తాలి, తప్పదు అన్నాడు. ఎందుకండి? ఎందుకేమిటోయ్, నీ వయసుకి ఎలా ఉండాలి? పోట్ల గిత్తలాగా ఉండాలి. కానీ నువ్వు అలా లేకపోగా అండర్ వెయిట్లో ఉన్నావు. అందులో పెళ్లి కావలసిన వాడివి. అంచేత ఇవాళ దివ్యమైన రోజు, నా మాట విని మొదలెట్టు అన్నాడు. సుబ్రహ్మణ్యానికి గుండె లోపల ఎక్కడో ఏదో ఠామ్మని పేలినట్లు అనిపించింది. ఆయన వాలకం, మాటలు, చూపులు చూస్తుంటే మనసేమిటో కీడునే శంకిస్తోంది. చుట్టం చూపుగా వచ్చిన ఆవిడ్ని చోళాలని చేసి పంపినట్లు ఈయన బలవంతాన బట్టలు ఉడదీసి బస్కీలు తీయించేలా ఉన్నాడనిపించి భయపడ్డాడు. కానీ ఒంట్లో బాగాలేదండి అన్నాడు తప్పించుకొని బయటపడే మార్గానికై అన్వేషిస్తూ. చూసావా, ఇప్పటి నుంచే నువ్వు ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోకపోతే రేపు పెళ్ళయ్యాక పేచీ పెడుతుంది, తర్వాత నీ ఇష్టం అని ఏమంటావన్నట్టు చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యం అదృష్టం మహదొడ్డది. సరిగ్గా అదే సమయానికి పక్క వ్యాయామశాల షెడ్డులో నుంచి ఎవరో ఆయన్ని పిలిచాడు గనక సుబ్రహ్మణ్యం బతికి బయటపడ్డాడు. పతంజలి షెడ్డు వైపుగా వెళ్ళబోతూ, రాబోయ్ నా స్టూడెంట్స్ని చూద్దు గాని అని మళ్ళీ భుజం చుట్టూ చెయ్యి వేసి నడిపించి తీసుకువెళ్ళాడు. తోవలు అడిగాడు. నేను మీ నాన్న ఆ రోజుల్లోనే ఉదయం వీధుల వెంట పరిగెత్తేవాళ్ళం. అవును, వాడింకా రన్నింగ్ చేస్తున్నాడా అన్నాడు. లేదండి, కానీ తారీఖుకు జీతం రాకపోతే మాత్రం రోడ్ల వెంట రన్నింగ్ చేస్తాడండి. పతంజలి గారు అతడి సెన్స్ ఆఫ్ హ్యూమర్కి పడి పడి నవ్వాడు. మీ కుర్రగారికి అంతా నవ్వులాటగానే ఉంటుందో. 70 ఏళ్ళు వస్తున్నా నేను ఇలా రాయిలా ఉన్నానంటే దానికి కారణం వ్యాయామం తెలుసా అన్నాడు. అవునండి, నాకు తెలియకపోవటం ఏమిటి? షెడ్డును సమీపించారు. భుజం పైన చెయ్యిని కిందికి చార్చి సుబ్రహ్మణ్యం చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు పతంజలి. వీళ్ళేనో నా స్టూడెంట్స్. వీళ్ళంతా పెద్ద పెద్ద ఆఫీసర్లు, వేల మీద జీతాలు. ప్రతి ఆదివారం వచ్చి నా కళ్ళ ముందు ప్రాక్టీస్ చేస్తారు. మిగిలిన రోజుల్లో ఇళ్ల వద్దనే సాధన చేస్తారు అన్నాడు. సుబ్రహ్మణ్యం కళ్ళెంతెంత చేసుకుని ఆశ్చర్యంగా కనిపిస్తున్న దృశ్యాలను చూస్తున్నాడు. ఆ గదిలో 1 డజన్ మంది అనేక వయసుల వాళ్ళు అనేక భంగిమల్లో సాధన చేస్తున్నారు. కొంతమంది నేల మీద దొర్లుతున్నారు, ఇంకొంతమంది గాల్లో తేలుతున్నారు. మిగిలిన వాళ్ళు అటు ఇటు కాకుండా ఎగిరెగిరి పడుతున్నారు. సుబ్రహ్మణ్యం చూస్తూనే ఉన్నాడు. పతంజలి తన విద్యార్థుల గొప్పతనాన్ని చెప్తూనే ఉన్నాడు. అటు చూడు, తల క్రింద పెట్టి కాళ్ళు పైకి లేపిన ఆయన చీఫ్ ఇంజనీర్ చిరంజీవిరావు గారు 6 నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నారు. విద్యనంతా అవపోసన పట్టారు. ఆఫీసులో కూడా వీలు చిక్కినప్పుడల్లా తలుపులు వేసుకుని ప్రాక్టీస్ చేస్తారట. సుబ్రహ్మణ్యం తలోంచి ఆయన వంక చూశాడు. చిరంజీవిరావు గారు తలకిందులుగానే చిన్నగా నవ్వారు. కురుక్షేత్రంలో అర్జునుడికి కౌరవ సైన్యంలోని ఉద్దండుల్ని పరిచయం చేస్తున్న కృష్ణుడిలా చెప్పుకుపోతున్నాడు పతంజలి. ఇటు చూడు, 2 కాళ్ళు భుజాన పెట్టి కూర్చున్నాడే, ఆయన ప్రసిద్ధ రచయిత. ఏ పత్రిక తీసినా కనిపిస్తాడు. ఏ కొత్త మ్యాగజైన్ పెట్టాలన్నా ముందు వీరిని తలుచుకుని ఆపైనే విఘ్నేశ్వర పూజ చేస్తారు. వందల నవలలు రాశాడు. కానీ ఏమి లాభం? ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. 1 నెల రోజులుగా వస్తున్నాడు. కాలు దింపితే కథ చెప్తాడు కానీ నేను పర్మిషన్ ఇవ్వను. ఆ నవల రచయిత దీనంగా చూస్తున్నాడు. శిక్ష అనుభవిస్తున్న దోషిలా ఉన్నాడు. పతంజలి ఇంకో వైపుకు చూపిస్తూ, ఇదిగో ఈ శవాసనం వేసి బెగ తీసుకున్న పెద్ద మనిషి ఎవరో కాదు, మనూరి మాజీ ఎమ్మెల్యే గారు.
పార్టీలు మార్చటం, పార్టీలను చీల్చటం, వెన్నుపోట్లు పొడవటం వంటి ప్రక్రియలతో ప్రజాసేవ చేసుకుని హైరాణ పడి అలసిపోయారు. మొన్న ఎలక్షన్స్లో డిపాజిట్ కూడా పోయింది. దాంతో ఆరోగ్యం పాడైంది. మొన్నొచ్చి ఆరోగ్యం కాపాడి రక్షించమని కాళ్ళు పట్టుకున్నారు. త్వరలో సొంత పార్టీని కొడుకులు, కోడళ్ళు, మనవలు, మిగతా బంధుజనంతో పెట్టాలనుకుంటున్నట్టు చెప్పాడు. సర్లేమ్మని దేశమాత మొహం చూసి ఒప్పుకొని పాఠం మొదలుపెట్టాను అన్నాడు. సుబ్రహ్మణ్యానికి త్వరగా బయటపడటం మంచిదేమోనన్న ఆలోచన మొదలైంది. అక్కడి నుంచి కదిలి గుమ్మం వైపుగా దారితీశాడు. పతంజలి వెనకే వచ్చి గుమ్మం పక్కనున్న వ్యక్తి దగ్గర ఒక క్షణం ఆగాడు. ఆ వ్యక్తి ఎర్రగా ఉన్నాడు. జుట్టు బిరుసుగా ఒత్తుగా ఉండి పిచ్చుకలు అల్లుకున్న దట్టమైన గూడులా ఉంది. మెళ్ళో జిగిని గొలుసు మెరుస్తోంది. నిక్కరు బనీను వేసుకున్నాడు. చూపుల్లో ఎదుటివారిని ఆకట్టుకునే శక్తి ఉంది. అతడు గుమ్మం పక్కనే అదే పనిగా గుంజీలు తీస్తున్నాడు. చెమటలు ఒళ్ళంతా దిగ్గారుతున్నాయి. ఎన్నైనా ఇప్పటికీ అని అడిగాడు ఆ వ్యక్తిని. 152 అన్నాడు అతను ఆపకుండానే. గుడ్, ఇంకో 50 తీసి కాసేపు గోడకొచ్చి వెయ్యి అని బయటకొచ్చాడు పతంజలి. అక్కడ నిల్చున్న సుబ్రహ్మణ్యాన్ని ఇంటివైపుగా తీసుకువెళ్తూ, ఇతగాడి పేరు బోసుబాబు, ఏదో వ్యాపారం అని చెప్పాడు. చాలా చొరవ, తెలివిగల కుర్రాడు. తనంతట తానే వచ్చి ప్రాక్టీస్ చేసుకుంటానన్నాడు. మంచి కుర్రాడు, వృద్ధిలోకి వస్తాడు అన్నాడు. ఇంటిని సమీపిస్తూ ఉండగా, చూసావా, పెద్ద పెద్ద వాళ్ళందరికీ నేనంటే చచ్చేటంత గురి. అంచేత నా మాట విన నువ్వు బాగుపడు అన్నాడు. సుబ్రహ్మణ్యానికి గొంతులో తాడారిపోయింది. అలాగేనండి, కానీ ఇప్పుడు కాదు అన్నాడు. సరే, నీ ఇష్టం అన్నాడైన ముక్తసరిగా ఇంటి మెట్లెక్కుతూ. ఇద్దరూ లోనికెళ్లారు. 2వ భాగం సమాప్తం. ప్రియసఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.